రాజకీయ పార్టీ ఏమైనా సర్వసంగ పరిత్యాగం చేసిందా? సో అందువల్ల ఆశ్చర్యమే లేదు, అది చాలా బెట్టగా ఉంటుంది మనకు. కానీ దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ రియాలిటీ కదా సార్. మెగా ఫ్యామిలీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉన్నారనే టాక్ ఉంది సార్. గతంలో జీవిత రాజశేఖర్ అవ్వచ్చు, తర్వాత మోహన్ బాబు అవ్వచ్చు. మరి చాలామందికి అవకాశం ఇచ్చినట్టు అయిపోతుంది కదా సార్. ఇంత వివాదం జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంటే దీనికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత పెద్దగా చిరంజీవి గారికి కానీ లేకపోతే అల్లు అరవింద్ గారికి కానీ ఉంటుంది కదా. ఎందుకు వాళ్ళు ఏమి మాట్లాడితే ఇంకెక్కువ వివాదం అయితే తప్ప తగ్గుతుంది అదేమన్నా? సో తగ్గే క్లారిటీ లేకపోతే క్లారిటీ ఏమి లేదు అని చెప్పొచ్చు కదా సార్. లేదని ఎంత చెప్తారని ఉంది కదా. లేదని చెప్పి అబద్ధం ఆడమంటారా చిరంజీవిని అల్లు అరవింద్ ఉందంటే? అదే మనకు ఉన్నదని మీకు నాగబాబు ట్వీట్లు అర్థమవుతలేదా? మావాడు పరాయి వాడు అయినా పరాయి వాడే, మావాడైనా పరాయి వాడే, పరాయి వాడైనా మావాడే అంటే ఏంటి దాని మీనింగ్? సో ఉందని అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీకు పుష్ప 2 శుభాకాంక్షలు, అల్లు అర్జున్ శుభాకాంక్షలు అనకుండా జనరల్ వేదాంతం ఏ సినిమా అయినా సక్సెస్ కావాలి అని వేదాంతం చెప్తే అర్థమవుతలేదా అండి? ఇప్పుడు లేదు అని చిరంజీవి వచ్చి అబద్ధం ఆడాల మీడియా ముందు. సో కొన్ని సందర్భాల్లో మౌనమే అలంకారప్రాయం. ఎందుకంటే దానిపైన ఇంకెక్కువ మాట్లాడితే ఇప్పుడు మీకు బాగా దురద పెడుతుంటుంది, దానికి ఆయింట్మెంట్ రాయాలి. కానీ గోకాయ అనుకోండి ఇంకెక్కువ దురద పెరుగుతుంది, లేదంటే ఇగ్నోర్ చేయాలి. ఆయింట్మెంట్ రాయలేదు అనుకో, ఇగ్నోర్ చేస్తే నీ బాడీలోని ఇమ్యూనిటీతో ఆగిపోతుంది. ఇది ఎంతకాలం ఉంటుందండి? ఇంకో 4 రోజులు నడుస్తుంది చర్చ. వాట్ ఈజ్ సో దాన్ని అసలు ఆ అంశాన్ని మనము అసలు ఏ రాజకీయ కుటుంబాలలో లేదా వ్యాపార కుటుంబాలు లేదా ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ బహిరంగంగానే విభేదాలు లేకుండా చంద్రబాబు నాయుడుకు దగ్గుబాటి వెంకటేశ్వరకు విభేదాలు లేవా? ఎవరికి లేవండి విభేదాలు? చంద్రబాబు నాయుడుకు మీకు హరికృష్ణకు విభేదించుకొని హరికృష్ణ బయటికి వెళ్ళి పార్టీ పెట్టలేదా? జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు మధ్య బహిరంగంగానే ఘర్షణ జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి కూడా అంగీకరించాడు కదా. సో సినిమా కుటుంబాల్లో, రాజకీయ కుటుంబాల్లో, వ్యాపార కుటుంబాల్లో అంతటా ఉంటుంది. ఈ షుడ్ దాన్ని మనం అతిగా చూడాల్సిన అవసరమే లేదంటాను. మీకు ఎనీ కుటుంబం, ఏ మెగా కుటుంబంలోనే ఉందో ఈ ప్రాబ్లం. మనం వై షుడ్ బి సింగిల్ ఇట్ అవుట్. అనేక కుటుంబాల్లో ఈ ఇష్యూస్ ఉంటాయి. ఎనీ స్టేక్స్, చాలా హై స్టేక్స్ ఉండే ఫ్యామిలీస్. మీరు వరల్డ్ వైడ్గా కాదు, ఇండియాలో కూడా చూడు, ఖచ్చితంగా ఈ విభేదాలు ఉంటాయండి. ఉండకపోవడం ఆశ్చర్యమేం లేదు కదా. మీకు ఇందిరాగాంధీ కుటుంబం ఐక్యంగా ఉందా? మనేకా గాంధీ, వరుణ్ ఫిరోజ్ గాంధీ ఒకవైపు ఉన్నారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఒకవైపు ఉన్నారు కదా. సంత చిన్నాన్న పెదనాన్న బిడ్డలే కదా. మరి సంత చిన్నాన్న పెదనాన్న బిడ్డలు ఒక పార్టీలు ఎందుకు లేరండి? సో ఇలా విభేదాలు ఉంటాయి, ఆశ్చర్యమే ఉన్నది. రాజకీయ కుటుంబాలు ఉంటాయి, వ్యాపార కుటుంబాలు ఉంటాయి, సినిమా కుటుంబాలు ఉంటాయి. దాన్ని మనం అతిగా ఊహించుకునే హక్కు మనకు లేదంట నేను. యూ షుడ్ లీవ్ ఇట్, వాళ్ళు చూసుకుంటారు. మనకెందుకంటే ఆ పంచాయతీ? ఇదేమైనా పబ్లిక్ ఇంట్రెస్టా? ఏమైనా ప్రజల జీవితాల మీద ప్రభావం పడుతుందా? ప్రజలు విద్యారంగం, వైద్యరంగం దెబ్బతింటుందా? ఐ షుడ్ బి షో అన్డ్యూ ఇంట్రెస్ట్. ఓకే, కొంతవరకు మాట్లాడుకుంటాం, ఎందుకంటే సెలబ్రిటీలు కనుక సెలబ్రిటీల జీవితాలకు కూడా జనానికి ఆ సెలబ్రిటీ జీవితాలు కూడా కాదు, సెలబ్రిటీల జీవితాలే జనానికి అట్రాక్టివ్గా ఉంటాయి కనుక వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ మాట్లాడతాం. జర్నలిజంలో 2 ఉంటాయి. వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ ఉంటుంది, వాట్ ఈజ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఇంత పబ్లిక్ ఇంట్రెస్ట్ జర్నలిజాన్ని నమ్మేవాడిని కూడా మాట్లాడుతున్నాను, ఎందుకంటే బికాస్ దిస్ ఈజ్ వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్. కానీ దాన్ని ఏదో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇష్యూ లాగా మార్చాల్సిన అవసరం లేదంటున్నాను. యూ షుడ్ లీవ్ ఇట్ ఎట్ ఎ వన్ పాయింట్. సో లెట్ థింగ్స్ సెటిల్ డౌన్. అందువల్ల చిరంజీవి క్లారిటీ ఇవ్వడానికి, అల్లు అరవింద్ క్లారిటీ ఇవ్వడానికి ఇదేమైనా పెద్ద సిద్ధాంత సమస్య అని క్లారిటీ ఇచ్చుకోవడానికి. రైట్ సార్.